పాకిస్తాన్లో దురంధర్ ఫీవర్ ఏ స్థాయిలో ఉందంటే దురంధర్ ద రివెంజ్ అనే పేరుతోటి దురంధర్ సినిమా యొక్క సీక్వెల్ని శనివారం అర్ధరాత్రి తరువాత డిజిటల్ ప్రీమియర్ వేశారు. దీన్ని డిజిటల్ డ్రాప్ అంటారు డిజిటల్ భాషలో. దీన్ని ఓటీటీ ప్లాట్ఫామ్ మీద నెట్ఫ్లిక్స్లో దీని యొక్క డిజిటల్ డ్రాప్ జరిగితే పాకిస్తాన్లో ఇంటర్నెట్ క్రాష్ అయిపోయింది. అందరూ ఏకకాలంలో లాగిన్ కావడానికి ప్రయత్నించేటప్పటికీ మొత్తం అసలు నెట్ఫ్లిక్స్ పనిచేయకుండా అయిపోయింది. డౌన్లోడ్లు జరగకపోవడము, ఆ వాయిస్ లిప్ సింక్రనైజేషన్ కనిపించకపోవడము, కొంచెం సేపు పాకిస్తాన్లో ఉన్నటువంటి నెట్ఫ్లిక్స్ యూజర్స్ అందరూ కూడాను గందరగోళానికి గురైపోయారు. మాకు సరైనటువంటి వ్యూవర్షిప్ లభించేలాగా చేయాలని చెప్పేసి హడావిడి చేశారు. కొంచెం సేపటికి నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ రష్ని సర్దుకుని మొత్తానికి ఏదో రకంగా అరేంజ్ చేశారు. తరువాత పాకిస్తాన్లోని డిజిటల్ యూజర్స్ అందరూ నెట్ఫ్లిక్స్ చూశారు. దురంధర్కి పోటీగా పాకిస్తాన్ సినిమా తీసింది, దాని పేరు మేరీ ల్యారీ. ఈ మేరీ ల్యారీని మొదటి రోజు ఫస్ట్ డే ఫస్ట్ షో చూసిన వాళ్ళ సంఖ్య 3, మొత్తము రోజంతా చూసిన వాళ్ళ సంఖ్య 22. వాళ్ళకి నిషానే హైదర్, పాకిస్తాన్ యొక్క పరమవీర చక్రతో సమానము. అది ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వాలి, ఎందుకంటే ఆ 22 మంది ఆ సినిమాని మొత్తానికి చూశారు. అదే పాకిస్తానీలకు భారతదేశం తీసినటువంటి దురంధర్ చూడటంలో ఉన్న ఇంట్రెస్టు వాళ్ళ సొంత దేశంలో తీసినటువంటి సినిమాని చూడడంలో లేదు.